వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ముపండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము తాటి ముంజలతో బిర్యానీ చేసుకుంటున్నామండి. అవునండి, తాటి ముంజలతో బిర్యానీ. తాటి ముంజలన్నింటినీ తొప్పదీసి ఇలా శుభ్రం చేసుకోవాలండి. నేనైతే ఇలా తొప్పలన్నీ ఇలా తీసేసి శుభ్రం చేసుకున్నానండి. ఇలా శుభ్రం చేశాను. అన్నీ ఇలా ఒక దాంట్లోకి తీసుకున్నానండి. తాటి ముంజల బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: ఉల్లిగడ్డలు, ఎండుమిరపకాయలు, కొబ్బరి తురుము, తాటి ముంజ ముక్కలు. బాస్మతి రైస్ నానబెట్టుకున్నానండి. ఇలా చిన్నగా ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నానండి నేను. ఇలా కట్ చేసుకున్నామండి సన్నగా. 5 ముక్కల్లాగా ఉన్నాయి కదండి ఇవి. కొద్దిగా పసుపు, షాజీరా, ఇలాచి, లవంగాలండి. బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకున్నాక ఒకసారి ఇలా తిప్పుకోవాలండి, కలుపుకోవాలి బాగా. తాటి ముంజ ముక్కలను కూడా వేసుకుంటున్నామండి. కొబ్బరి పొడి అండి, కారం, కొద్దిగా కారం వేసుకుంటున్నామండి. కలుపుకుంటున్నామండి. కొద్దిగా మగ్గాలి. మూత పెట్టేసుకొని ఒక 3 minutes వెయిట్ చేద్దామండి. బాస్మతి రైస్ వేస్తున్నానండి. వేసినానండి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటున్నానండి. తిప్పుకోవాలండి ఒకసారి దీంట్లోకి. ఇంకా రైస్ బాగా ఉడకాలండి. అప్పటి వరకు మూత పెట్టి ఉంచుతాం. పెట్టేసాక ఉడికిందండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మగ్గనిద్దాం. ఒక 5 minutes సిమ్లో పెట్టి మూత పెట్టేద్దాము. మగ్గనిద్దాం. ఒక 5 minutes మగ్గనిద్దామండి. మగ్గిందేందో చూద్దాం రండి. చాలా బాగా మగ్గిందండి. చాలా బాగా వచ్చింది. మన తాటి ముంజల బిర్యానీ చాలా బాగా వచ్చిందండి. పలుకులుగా మంచిగా వచ్చిందండి. ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమే అండి ఈ బిర్యానీని. దీంట్లోకి డిష్ అవుట్ చేసుకుందామండి. అంతా తాటి ముంజల బిర్యానీని డిష్ అవుట్ చేసుకుందాము. ఎంతో టేస్టీగా రుచికరంగా ఉంటుందండి. మీకు మా ఈ తాటి ముంజల బిర్యానీ బాగా నచ్చితే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు మంచిగా ఉంటుంది. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అమ్ముపండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్. తాటి ముంజల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చితే మీరు ప్రయత్నించండి. వేసవికాలం కదండి, ఇప్పుడు తాటి ముంజలు బాగా దొరుకుతాయి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ తాటి ముంజల బిర్యానీ. మీరు ఒక్కసారి ప్రయత్నించండి. చికెన్, మటన్ బిర్యానీల కన్నా ఈ తాటి ముంజల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.